దేవుని ప్రేమ అనేది ఏమైందంటే పోయబడిందంట. ఏమైందండి? లోకమంతటా ప్రేమించింది. అవునా? నిజమైన దైవికమైన ప్రేమ అగాపే లవ్ అనేది ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే కొత్తగా జన్మించి ఉన్నారో వాళ్ళల్లో ఏం చేశాడంటే దేవుడు తన ప్రేమనంతటిని వారిలో కుమ్మరించాడంట. ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. శరీరమును ఇంగ్లీష్ లో ఏముంటదంటే born from above అని ఉంటుంది. born from above అంటే కొత్తగా జన్మించడం అంటే ఏంటిదంటే పైనుంచి జన్మించబడడం అంట. హల్లెలూయా. అర్థమైంది? ఓకేనా? జన్మించడం అనేది వాక్యానుసారంగా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏముందంటే హీ బోర్న్ ఫ్రమ్ అబౌవ్. అబౌవ్ అంటే ఆయన పైనుంచి జన్మించాడంట. ఫ్రమ్ అబౌవ్, ఉన్నత స్థలంలో నుంచి జన్మించాడంట. అవునా? సో నీవు ఎవరైతే ఇక్కడ యేసుక్రీస్తుని కలిగి ఉన్నారో వాళ్ళు జన్మించడం అంటే ఏంటిదంటే, అవునా, ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి మనం జన్మించాం. అవునా? కొద్ది దినాల తర్వాత కొంచెం జ్ఞానం వచ్చి కొన్ని విషయాలు సువార్త అందిన తర్వాత కొత్తగా జన్మించాం. కొత్తగా జన్మించడం అంటే ఇది బాహ్యంగా జరిగిందా, అంతరంగంలో జరిగిందా? అవునా కదా? బాహ్యంగా జరగడం అంటే ఏంటిది? యేసుప్రభు చెప్తాడు, మరలా తల్లి గర్భంలోకి వెళ్ళాలా? మరలా తల్లి గర్భంలోకి వెళ్ళాలా? ఆయన అడుగుతాడు ప్రశ్న, మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళాలా? కాదు. ప్రభు ఏం చెప్తాడంటే బోర్న్ ఫ్రమ్ అబౌవ్. సో బోర్న్ ఫ్రమ్ అబౌవ్ అంటే మనము క్రీస్తుని విశ్వసించినప్పటి నుంచి, అవునా, ప్రభువా నీవు నా దేవుడవు, నిన్ను నేను సొంత రక్షకుగా అంగీకరిస్తున్నా అని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో నీవు బోర్న్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. అవునా? మన పిల్లలు మనం చూసి అచ్చం ఎవరిలాగుందని చెప్తాం? చెప్పండి. నాకు 2 పిల్లలు ఉన్నారు. అచ్చం ఎలా చెప్తాం మనం? అచ్చం నాలాగానే ఉన్నావురా అని అంటాం. అచ్చం నాలాగానే ఉన్నావు నానా అని అంటాం. అవునా? సో మా తల్లిదండ్రులు ఏమంటారు? అన్నీ మీ నాన్న పోలికలు వచ్చినాయి అని అంటారు. అవునా? అన్ని మా తాత పోలికలు వచ్చినాయి అంటారు. రకరకాలుగా ఏదో వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకు? వారి యొక్క నేచర్, వారి ద్వారా జన్మించబడ్డాడు కాబట్టి వారి యొక్క నేచర్ అతనిలో ఏదో కొంత కనిపిస్తూ ఉన్నది. అవునా? చేయలేపడమో లేకపోతే ఏదో చెప్పడమో అలాగనే మాట్లాడడమో, అవునా, సంథింగ్ ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటాం. అవునా? సో బోర్న్ ఫ్రమ్ అబౌవ్ అంటే ఏంటిదంటే మనము ఎలా జన్మించామంటే దేవుని మూలంగా మనం జన్మించాము. క్రైస్తవులు అనేబడే వాళ్ళు ఫలానా మేబీ సర్నేమ్ను బట్టో లేకవో దాన్ని బట్టో దీన్ని బట్టో కాదు, కానీ యు ఆర్ కేమ్ ఫ్రమ్ గాడ్, యు ఆర్ బోర్న్ ఫ్రమ్ ద గాడ్ ఆల్మైటీ. ఆమేన్. నీవు మనము దేవుని మూలముగా జన్మించిన వారము. అవునా? సో దేవుడు ప్రేమించాడు. అవునా? ఆ ప్రేమను అర్థం చేసుకొని కొత్తగా జన్మించాము. కొత్తగా జన్మించిన అనుభవం ఏంటిదంటే తల్లి గర్భంలో నుంచి మరలా రాలే కానీ సృష్టికర్త అయిన దేవునిలో నుంచి మరలా మనం పుట్టామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ప్రతి క్రైస్తవుడు ఇది బాగా ఆలోచన చేసుకోవాలా. అవునా? నేను ఎవరైనా అడిగాను అనుకోండి, అవునా, ఏదో సందర్భంలో వాళ్ళు క్రైస్తవులు అంటే లేదంటే మన వాళ్ళే అంటారు. అంటే వాళ్ళు చాలాసార్లు అంటారు, అవునా, క్యాస్ట్కి దానికి ఎలాంటి సంబంధం లేదు అని అంటాను నేను. అవునా? మేము పలానా అంటే ఇక మేము క్రైస్తవులమే, దానికి నీకు ఎలాంటి సంబంధం లేదు. ప్రైజ్ ది లార్డ్. నీకు పరలోకానికే సంబంధం. భూమి మీద ఉన్న పలానా పేర్లు నీకు సంబంధించినవి కావు. ఏదో వాడుకొని పక్క పెట్టడమే తప్ప, అవునా, శాశ్వత కాలమైన ఉన్నతమైనది ఏంటిదంటే దేవుడిచ్చిన రక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దాన్ని బట్టి నీ రక్షణ గురించి మాట్లాడక కానీ క్రీస్తును అంగీకరించిన దాన్ని బట్టి మనము ఆలోచన చేయాలా. ఆమేన్. సో నేను స్లోగా చెప్తూ ఉంటాను, అర్థం చేసుకోండి. సో మనము దేని మూలంగా పుట్టాము? ఇప్పుడు ఎవరి మూలంగా పుట్టాము? ఎవరి మూలంగా? మీ నాన్న పేరు ఏం పేరు?
ఎవరు చెప్పారు? ఆ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా కన్నా? అవునా, మా తాత సో అని చెప్పుకోవచ్చు, మా నాన్న పలానా అని చెప్పుకోవచ్చు, కానీ నౌ యూ కేమ్ క్రైస్ట్. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ తండ్రి, అవునా, ఎవరు? యేసుక్రీస్తు ప్రభు, అవునా. సో ఇప్పుడు ఎవరైతే ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఉన్నారో, యేసుక్రీస్తుని వాళ్ళు కలిగి ఉన్నారో, వాళ్ళల్లో ఏ స్వభావం వస్తుంది? ఎవరి స్వభావం వస్తుంది? గట్టిగా ఎవరి స్వభావం వస్తుంది? అవునా, నేను చెప్తాను. బైబిల్ ఏముంటుందంటే, దేవుడంట వారితోని మరలా నేను ఇజ్రాయెల్తోని, మరలా నా జనులతోని నేను ప్రేమగా మాట్లాడుదును అని అంటాడు. అవునా, మరలా నా జనులతోని నేను ప్రేమగా మాట్లాడుదును అని అంటాడు. అంటే ఏంటిదంటే గాడ్స్ నేచర్ నీలో ప్రతిసారి ముచ్చటించేది, ప్రతిసారి నీతో మాట్లాడేది ఆయన స్వభావం ఏంటిదంటే లవ్.